చెన్నై స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయండి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరకాయలు వేసి దోరగా వేగనివ్వండి. ఈ బిర్యానీకి ఆనియన్స్ బాగా వేగాల్సిన పని లేదు, జస్ట్ మెత్తగా వేగితే చాలు. ఇప్పుడు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చి వాసన పోయే వరకు వేయించి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేయండి. ఇప్పుడు పెరుగు యాడ్ చేయండి. తరువాత పసుపు, రాళ్ళుప్పు వేసి బాగా కలిపి మూత పెట్టండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర వేయండి. ఇప్పుడు పెద్ద పెద్దగా కట్ చేయించిన చికెన్ దమ్ పీసెస్ని వేయండి. ఈ మధ్య చికెన్ షాప్లో చికెన్ని కాల్చి ఇస్తున్నారు. అలా కాల్చిన చికెన్ ఈ బిర్యానీకి బాగుండదు. కాల్చకుండా ఉన్న బ్రాయిలర్ చికెన్ని తెచ్చుకోండి. చికెన్ స్కిన్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్కిన్ ఇష్టం లేని వాళ్ళు స్కిన్లెస్ చికెన్తోనే పని కానిచ్చేసేయండి. ఒకసారి మూత పెట్టి బాగా ఉడికించిన తర్వాత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. ఈ బిర్యానీకి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ కొలుచుకొని వాటర్ని స్టవ్ మీద కానీ కెటిల్లో కానీ బాగా మరిగించి అప్పుడు యాడ్ చేయండి. మర్చిపోవద్దు, కేవలం వేడి నీళ్లు మాత్రమే పోయాలి, లేదంటే బిర్యానీ చప్పబడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఒకసారి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి పోసిన వాటర్ తెరిలే వరకు ఉంచండి. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చెక్ చేసి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూడండి. మా ఇంట్లో ముక్కలు ఉప్పు చూడటంలో మనమే దిట్ట. ఎందుకంటే ఉప్పు చూసే సాగుతో 4 ముక్కలు వేసేయచ్చు. 1 గంట ముందు బాగా కడిగి నానబెట్టిన రైస్ని యాడ్ చేయండి. ఇంట్లోనే కాబట్టి సోనా మసూరి రైస్తో వండాను. బాస్మతి రైస్ లేక చిట్టి ముత్యాలతో ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వాటితో వీడియో చేసి పెడతాను. ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. వాటర్ కొంచెం ఇంకిన తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒకసారి బాగా పైకి కిందకి కలిపి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని పెంకు తీసేసి రైస్ పైన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన పాత అట్ల పెనం పెట్టి దానిపైన బిర్యానీ పాత్ర పెట్టండి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, ఇంకా సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపండి. స్టవ్ ఆపిన 10 మినిట్స్ తర్వాత అలా మూత ఓపెన్ చేసి బిర్యానీని ప్లేట్లో వేసుకుంటే అబ్బాబ్బాబ్బా సూపరు. మంచి లెగ్ పీసులు వేసుకుని అందులోకి ఎగ్ కూడా వేసుకుని పచ్చిమిరకాయల పచ్చడితో కలిపి తింటుంటే అద్దిరిపోతుంది. ఈ బిర్యానీలో సైడ్ డిష్గా గ్రేవీలు, చారువాలు ఏమీ బాగుండవు. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పచ్చడి అయితే 100% బాగుంటుంది. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.